విరాటరాజు కొలువులో చేరారు. ఎందుకంటే అజ్ఞాతవాసంలో పాండవుల అసలు ఉనికి బయటకు రాకూడదు. కనబడితే మళ్ళీ 11 ఏళ్ళ అరణ్యవాసం చేయాలి. తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు దుర్యోధన. అందువల్ల అతనికి దొరకొద్దు అని రకరకాల మారువేషాలలో పాండవులు. ఆ రోజులో విరాటరాజు గొప్ప రాజు అన్నట్టు. ఆయన దగ్గరికి వెళ్ళి ఉద్యోగాల్లో చేరారు పాండవులు మారువేషాలు వేసుకుని. ఈ పంచపాండవులు ప్లస్ ద్రౌపది, వీళ్ళు ఈ 5 ప్లస్ 6, ఈ 6 ఏ వేషాలు వేశారు అని అడగవచ్చు. మనకి హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ అనే దాంట్లో ఈ 6 ఏ వేషాలు వేశారు, ఏ పేర్లతో ఆ వేషాలు ఉన్నాయి, మామూలు పాయింట్ కాదు. విరాట పర్వం చాలా ఇంపార్టెంట్ మీకు మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. విరాట పర్వం చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. దయచేసి గమనిస్తారని నేను ఆశిస్తున్నా. ఇందులో భాగంగా వీళ్ళు క్షత్రియుల వేషాలు పక్కన పెట్టి మారు వేషాలలో విరాటరాజు కొలువులో చాలా సులువుగానే మొత్తానికి వీళ్ళ దగ్గర బేసికల్లీ పాండిత్యం ఉంది కనుక, అలానే వీళ్ళ దగ్గర శస్త్రాస్త్ర యుద్ధ విద్యలు ఉన్నాయి కనుక పాండవుల దగ్గర వీళ్ళు ఈజీగా మారువేషాలలో జాయిన్ అయిపోయారు విరాటరాజు కొలువులో. అందువల్ల దీన్ని విరాట పర్వం అంటారు. మహాభారతంలో 4వ పర్వం విరాట పర్వం. నేను మీ శ్రీ రఫీసాన్ని కేజెచ్ అకాడమీ గొడుగు కింద. మీరు పేపర్ 2 వింటా ఉన్నారు, హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్. ఇందులో భాగంగా విరాటరాజు కొలువులో ఉన్నప్పుడు వీళ్ళు వేసినటువంటి వేషాలు కనుక మనం చూస్తే కొంచెం దయచేసి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆయన ధర్మరాజు బ్రాహ్మణుడి వేషం వేసుకున్నాడు. ధర్మరాజు బ్రాహ్మణుడి వేషం వేశాడు. భీముడు వచ్చి వంటవాణి వేషం వేశాడు. భీముడు వచ్చి వంటవాణి వేషం వేశాడు. నకులుడు వచ్చి అశ్వపాలకుడి వేషం వేశాడు నకులుడు. సహదేవ వచ్చి గోపాలుడి వేషం వేశాడు. సహదేవుడు గోపాలుడి వేషం. ఎంతమంది అయ్యారు? 4 అయ్యారు. అర్జున వచ్చి ఇక్కడ రాద్దాం, ఇక్కడ నుంచి రాద్దాం. అర్జున వచ్చి బృహన్నల వేషం వేశాడు. ద్రౌపది వచ్చి ఆ విరాటరాజు అంతఃపురంలో రాణుల ఆ రాకుమార్తెల అలంకరణ చేసే మహిళగా, ద్రౌపది సామాన్య మహిళగా మారి చీర కట్టుకొని ఆ విరాటరాజు యొక్క భార్యలకి బిడ్డలకి అలంకరణ సేవికగా ద్రౌపదమ్మ అక్కడ చేరారు. గుర్తుపెట్టుకోవాలి.